తెలంగాణలో రాజకీయ నేతలు మాట్లాడుతున్న భాషపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు మాట్లాడుతున్న భాష చాలా దారుణంగా ఉందన్నారు. ఇలా మాట్లాడడం వల్ల భవిష్యత్ తరాలకు ఏం సందేశాన్ని ఇస్తారన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులంటే ప్రజలకు ఈసడింపు ధోరణి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో వ్యక్తులు ముఖ్యం కాదన్నారు. మాటల ద్వారా గౌరవాన్ని నిలుపుకోవాలని సూచించారు. ఇప్పటికైనా నాయకులు భాష మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల ఖర్చుపై కూడా నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ఒక్కో రాజకీయ పార్టీ వేల కోట్లు ఖర్చు చేస్తుంటే అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, దీన్ని అరికట్టగలిగితే రాజకీయాల్లో మంచి పరిణామాలు చూడొచ్చన్నారు. రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన జిల్లాకు చెందినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆలస్యంగా అయినా వర్షాలు మొన్న తుఫాను ప్రభావం వలన, లేకపోతే అల్పపీడన ప్రభావం వలన వర్షాలు ప్రారంభమైనాయి. వాతావరణ శాఖ చెప్పేటువంటి పద్ధతుల్లో వచ్చే 4-5 రోజులు భారీ వర్షాలు ఉంటాయి నల్గొండ జిల్లాలో అని కూడా వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా సంతోషం.